కమ్యూనిస్టు పార్టీ ఈ 100 సంవత్సరాల కాలం ఒక సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించి ఈ దేశంలో పేద వర్గాల పట్ల కష్టజీవుల కోసం నిలబడి ఈ 100 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించడం జరిగింది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ ఆనాడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఈ దేశ స్వతంత్రం కోసం నినాదం ఇచ్చి అనేక త్యాగాలు అనేక పోరాటాలు ఉరికంబాలెక్కిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ. అటు తర్వాత ఈ దేశంలో జాగీర్దారులు భూస్వాములు సంస్థానాధీశులకు వ్యతిరేకంగా దున్నే వాందే భూమి కావాలని పెద్ద ఎత్తున పోరాటాలు సాగించిన పార్టీ. ఈ దేశంలో వీరోచిత పోరాటాలకు సమరశీల పోరాటాలకు నాంది పలికి కష్టజీవుల కోసం అట్టడుగు వర్గాల కోసం నిలబడ్డటువంటి పార్టీ. ఈ దేశంలో అనేక మార్పులకు అది సామాజిక మార్పులు కావచ్చు, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు కావచ్చు, అనేక మార్పులకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించి పోరాటాలు సాగించింది. ఈ 100 సంవత్సరాల కాలంలో అనేక మంది త్యాగదనులు ముఖ్యంగా అనేక మంది దేశవ్యాప్తంగా అనేక పోరాట యోధులు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది యోధాని యోధులు కమ్యూనిస్టు ఉద్యమానికి సారథ్యం వహించిన చరిత్ర. కామ్రేడ్ చందా రాజేశ్వరరావు, అదేవిధంగా నల్లమల్ల గిరిప్రసాద్, అదేవిధంగా రజబలి, ఈ ఖమ్మం జిల్లా ముద్దుపెట్టెలు అనేక త్యాగాలతోని ఎర్రజెండా పార్టీ ఎరిపెక్కిన చరిత్ర కమ్యూనిస్టు. ఈ దేశంలో ఇప్పటికీ పేదవాళ్ళ కోసం కష్టజీవుల కోసం పోరాటాలు నిర్వహించే పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. సోదరులారా, ఈ 100 సంవత్సరాలు పురస్కరించుకొని ఈ దేశంలో అనేక పోరాటాలకు నాయకత్వం వహించినటువంటి పార్టీ విజయాలని రేపు జరగబోయేటువంటి కమ్యూనిస్టు ఉద్యమానికి, దేశ కమ్యూనిస్టు ఉద్యమానికి, ఈ రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక స్ఫూర్తి నిలిచేగా ఈ ఖమ్మం జిల్లాలో జరిగే బహిరంగ సభకు కష్టజీవులకు పేద వర్గాలకు ఒక దిక్సూచిగా నిలబడబోతాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.